రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చదవండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నా మనసులో పెట్టిన ఒక విలువైన సందేశాన్ని ఈ పూట మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో ఏం మాట్లాడాలంట? సత్యమే మాట్లాడవలెను. చాలు, అందరూ ఇంక శ్రద్ధగా ఆలకించండి. ఈరోజు అంశం పేరేమిటో తెలుసా? సంఘములో ఒకరికొకరు. చెప్పండి, సంఘములో ఎవరు ఉండాలంట? ఒకరికొకరు. చాలు. ఎందుకు ఈ మాట ఎఫెసు సంఘానికి పౌలు గారు ఈ మాట చెప్పారంటే, ఎఫెసు అనే సంఘం అనేది ఉంది. ఆ ఎఫెసు సంఘములో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈ ప్రజలు ఎలా ఉన్నారో తెలుసండి? సంఘానికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అన్ని కార్యక్రమాలు బాగానే ఉన్నాయి, కానీ ఒకరిలో ఒకరు లేరు. ఆ ఎఫెసు సంఘంలో క్రమంగా సంఘానికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, అన్ని రకాల కార్యక్రమాలు బాగానే ఉన్నాయి, కానీ ఒకరిలో ఒకరు లేరు. అందుకే ఈ పౌలు గారు ఎఫెసు సంఘానికి చెప్పిన మాట, మనము ఒకరికొకరు ఏమై ఉన్నాము తెలుసా? అవయవములై ఉన్నాము. అవయవము అంటే అర్థం ఏమిటో తెలుసా? శరీరము. ఇప్పుడు శరీరం ఉంది, మన శరీరం ఉంది కదా. మన శరీరంలో కాళ్ళు ఒకటే ఉండి చేతులు లేకపోతే బాగుంటుందా? చేతుల్లో ఒకటే ఉండి కాళ్ళు లేకపోతే బాగుంటుందా? కాళ్ళు చేతులుండి తల లేకుండా బాగుంటుందా? అంటే దేవుడు ఎందుకు మనిషిని ప్రతి ఒక్క అవయాన్ని నిర్మించి మనిషిగా దేవుడు ఎందుకు పుట్టించాడు అంటే, ఏ అవయవం పని ఆ అవయవము దాని పని దాని అంతటే చేయాలి. ముక్కు పని ముక్కే చేయాలి, కండ్ల పని కండ్లే చేయాలి, నోరు పని నోరే చేయాలి, కాళ్ళ పని కాళ్ళు చేయాలి, చేతుల పని చేతులే చేయాలి. అలాగే మన దేహంలో ఇన్ని భాగాలు ఏ విధంగా అయితే ఒకదానికొకటి అమర్చబడి అవయవములుగా ఉన్నాయో, సంఘములో కూడా ఒకరు కలుసుకొని ఏం చేయాలో తెలుసండి? అవయవములాగా ఉండాలి. ఒకరు కాళ్ళులాగుంటే ఒకరు చేతుల్లాగా ఉండాలి, ఒకరు ముక్కులాగుంటే ఒకరు కండ్లలాగా ఉండాలి. అంటే అవయవములో మన అవయవంలో ఏది తక్కువైనా మనిషి అనరు, ఏదో ఒక లోపం ఉంది అంటారు. అయితే సంఘములో కూడా మందరం అవయవంలో ఉన్నాం కనుక ఒకరినొకరు మనం ఏం చేయాలి తెలుసండి? ఏం చేయాలంటే అక్కడ ఏమంటాడు? మీలో అబద్ధమాడుట మానుకోవాలంట. అబద్ధమాడుట మాని ప్రతివాడు పొరుగువానితో ఏం మాట్లాడాలి? సత్యం అంటే నిజం చెప్పాలి. ఈరోజు అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారండి. మనుషులతో అబద్ధాలు చెప్పడం మానలేదు, మనుషులతోనే కాదు దేవునితో అబద్ధాలు చెప్పడం కూడా మానలేదు. కొంతమంది దేవుని మీదొట్టు అంటుంటారా, అబద్ధాలు చెప్తుంటారు. బైబిల్ మీదొట్టు అంటుంటారు, మరి ఏం చెప్తుంటారు? అబద్ధాలు చెప్తుంటారు. అందుకే కీర్తన గ్రంథం 12వ కీర్తన 2వ వచనంలో ఏమని రాయబడిందో చదవండి. అందరూ ఒకరితోనొకడు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడువాడు నాలుకలన్నిటినీ దేవుడు ఏం చేస్తాడంట? కోసివేస్తాడు. జాగ్రత్తగా మనం ఉండాలి సంఘంలో. దేవుని బిడ్డలారు, ఈరోజు ఏదో చిన్న అబద్ధం కదా, ఇదేం చేస్తుందిలే, ఇప్పుడు పూర్తి మనము ఏదో తప్పించుకోవచ్చు అని కొన్నిసార్లు మనకు తెలియకుండానే కొన్నిసార్లు మనకు నాలుక అలవాటుపడి ఉంటుంది కదా. ఏం చెప్పడానికి ఇది ఎంత నిజం చెప్పాలని కొన్నిసార్లు నాలుక ఉంది చూడండి, అది మనిషిని తలని కాళ్ళు చేస్తుంది, కాళ్ళను మంచోళ్ళని చెడ్డోళ్ళని చేస్తుంది, చెడ్డోళ్ళని. కానీ దేవుని బిడ్డలు ఒకటి, మనుషులకు మనం భయపడకపోయినా పర్లేదు, కానీ మనం చూస్తున్న దేవునికి మనం నిత్యం ఏం చేయాలి? భయపడాలి. భయపడి ఏం చేయాలి తెలుసా?
ఒకరికొకరు అబద్ధం ఆడకూడదు. ఏం మాట్లాడాలి మనం ఎప్పుడు? సత్యం. అవునంటే అవును, కాదంటే కాదు. ఒకవేళ అబద్ధాలు ఆడితే ఏం జరుగుతుందో తెలుసా? అబద్ధాలకు జనకుడు ఎవరు? దేవుడా సాతానా? సాతాను బిడ్డ అయితేవును. సాతాను చేత ఏర్పరచబడిన విశ్వాసురాలు అవుతావు, కానీ దేవుని విశ్వాసురాలు కావు, దేవుని విశ్వాసి నువ్వు కావు. అందుకని మనము దేవుని నమ్ముకున్న తర్వాత, బాప్తిసం పొంది యథార్థంగా బ్రతికిన తర్వాత, సంఘంలో ఒకరినొకరు కలుసుకొని ఉన్న తర్వాత మనలో ఎప్పుడు సత్యమే మాట్లాడాలి. ప్రాణం పోతే కూడా మనం ఏం చేయాలి తెలుసా? సత్యం మాట్లాడడానికి ఇష్టపడాలి. కానీ కొన్నిసార్లు ఈ అబద్ధాలకు మనము చెక్కు పెట్టాలి, అబద్ధాలకు దూరంగా ఉండాలి. అందుకే ఒక ఆయన ప్రార్థన చేస్తాడు, దేవా నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను, నా నోటికి అబద్ధాన్ని దూరంగా ఉంచు అంటాడు. దూరంగా పెట్టాయా, నా నోటికి అబద్ధాన్ని రానియద్దు. అబద్ధమాడి మన పితరులు ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అబద్ధాలాడి కొంతమంది వారి జీవితాలను పాడు చేసుకున్నారు. కనుక మనం కూడా అబద్ధాలు ఆడుకోకుండా మన పొరుగు వారితో లేదా ఒకరితో ఒకరు ఏం చెప్పుకోవాలంటే ఎప్పుడు సంఘములో సత్యము చెప్పుకుంటూ ఒకరినొకరు మనము మరింతగా సంఘములో బలపడి ధైర్యంతో ముందుకు వెళ్ళుదురుగాక. అయితే దేవుని బిడ్డలారా, నేను చెప్పే ఈ అంశం ఏమిటంటే, సంఘములో ఒకరికొకరు ఏం చేయాలి తెలుసండి? చాలామంది కొన్ని సంఘాల్లో ఒకరికొకరు ఏం చేసుకుంటున్నారంటే, జకర్యా గ్రంథము 14:13 చదవండి. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ ఒకరికొకరు ఏమైపోయారంట? ఒకరికొకరు విరోధులై ఒకరి మీద ఒకరు పడుతున్నారంట. చూడండి, కొన్ని సంఘాల్లో ఎట్లున్నాయంటే, కొన్ని సంఘాల్లో ఎప్పుడు ఒకరంటే ఒకరు పడదు, ఎప్పుడు ఒకరికంటే ఒకరు విరోధం, ఎప్పుడు ఒకరంటే ఒకరికి గిట్టదు. ఆయన చూస్తే ఈయనకు ప్రేమ పుట్టదు, ఆయన చూస్తే ఈయనకి జాలి కలగదు. ఏముంటో తెలుసు, కొన్ని సంఘాలు ఎప్పుడు గొడవలు, విరోధాలు, విరోధం. కానీ ఎక్కడ విరోధం చేసుకుంటారో తెలుసా? వీళ్ళు దేవుని మందిరములోనే ఏం చేస్తున్నారు? వీళ్ళు విరోధంగా, ఒకరికొకరు విరోధంగా మార్చబడుతున్నారు. ఈ విరోధంగా మార్చబడేవారు ఎవరయ్యా అంటే, సాతాను ఏ సంఘంలో అయితే నివాసం చేస్తాడో, ఏ సంఘంలో అయితే అపవాది ఉంటాడో, ఆ సంఘంలో ఉండేటువంటి ప్రజలంట ఒకరికొకరికి ఏముండదు తెలుసా? విరోధం ఉంటుందంట. ఎవరికి ఏముండదు తెలుసా? వారిలో సత్యం ఉండదు. ఈరోజు సంఘాల్లో కూడా ఎట్లయిపోయినాయంటే విరోధంగా తయారైపోయినాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రతిసారి ఏమని చెప్తున్నాడు తెలుసా? నా మందిరాన్ని మీరు దొంగల గృహాలుగా మార్చితిరి అంటాడు. అంటే విరోధంగా అయిపోయినటువంటి వాళ్ళు, వీరంటే ఆయనకంటే ఈమెకు పడదు, ఈమె అంటే ఆమెకు పడదు, ఆయన అంటే ఈయనకు పడదు, ఈయనంటే ఆయనకి. ఎక్కడ? కుటుంబాల్లో కాదు. ఎక్కడ తెలుసా? సంఘాల్లో విరోధములు కూడుకొని ఏం చేస్తున్నారు తెలుసా? ఏకంగా ఉండాల్సిన సంఘాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? విడదీసుకొని సంఘాలని కూడా పాడు చేసుకునే దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఒకరికొకరు ఎట్లుండాలంటే విరోధంగా ఉండకూడదు. ఒకరికొకరు ఎట్లుండాలంటే ఎప్పుడు మనము ఎట్లుండాలి? 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:13 వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను. మరియు ఒకనితోనొకడు ఎట్లుండాలంటే సంఘంలో సమాధానంగా ఉండండి, ఒకరికొకరు గొడవ పడొద్దు, ఒకరినొకరు విరోధంగా ఉండొద్దు. పౌలు గారు చెప్పిన ప్రతి మాట, ఈయన సంఘాలకి రాసే ప్రతి పత్రికలో ఏమంటా అంటాడు తెలుసా? మీరు సంఘాల్లో ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి, ఒకరినొకరు సమాధానం కలిగి ఉండండి అని అనేక సార్లు ప్రతి సంఘానికి హెచ్చరించాడు పౌలు గారు. కానీ ఎంత పత్రికలు రాసినా, ఎంత కన్నీళ్లు విడిచినా, ఎంత వారి కొరకు ప్రార్థన చేసినా మనుషుల్లో సమాధానం లేదు. సంఘంలో ఏముందో తెలుసా? విరోధం. ఏముందో తెలుసా? కక్షలు. ఏమున్నా తెలుసా? సంఘంలో భేదాలు. ఉన్నోరిని ఒక రకం, లేని వాళ్ళని ఇంకొక రకం, డబ్బున్న వాళ్ళకి ఇంకొక రకం, లేని వారిని ఇంకొకరు. ఇట్లాంటి సంఘాల్లో ఏమైపోతున్నాయంటే కొన్ని సంఘాల్లో విరోధంగా మార్చబడుతున్నారండి. కాబట్టి అందుకే దేవుడు కొన్నిసార్లు యేసుప్రభువు వారు చెప్పారు,
ఈ బాధతో పౌలు గారు కూడా చెప్తున్నాడు ప్రతి సంఘానికి. అందుకే ఎఫెసు సంఘానికి చెప్తున్నాడు, ఒకరికొకరు మీరు అవయవములై ఉన్నారు కనుక ఒకరికొకరు సత్యంగా మాట్లాడుకునండి, ఒకరొకరు సమాధానంగా మీరు సంఘములో ఉండండి అని చెప్పాడు. అయితే నేను చెప్పే మాట ఏమిటంటే, మరి ఒకరిలో ఒకరిలో విరోధాలు ఉండుకోకుండా, భేదాలు ఉండుకోకుండా, అబద్ధాలైనటువంటి ఒకరిలో వండుకోకుండా మరి ఒకరికొకరిలో ఏముండాలి? మరి ఏముంటే ఆ సంఘములో బలపడతాం, ఏముంటే ఆ సంఘం బాగుపడుతుంది, ఒకరిలో ఏముంటే మరింతగా సంఘం ముందుకెళ్తుందో ఒక 3 పాయింట్లు చెప్పి నేను ముగిచ్చేస్తానండి సమయానికంతా. చదవండి మొదటి మాట, యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనం. ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. హల్లెలూయా! చెప్పండి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఈరోజు దేవుని ప్రేమ ఒకరిలో ఒకరికి లేదు, ఒకరిలో ఏమి లేదు, దేవుని ప్రేమ లేదు. ఒకరికొకరు కాదు, సంఘంలో ఎవరికెవరు అయిపోయారు లేదా? ఒకరికొకరు లేరు, ఏమైపోయారు తెలుసా? ఎవరికెవరో అన్నట్టుకున్నారు. కానీ సంఘములో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఒకరిలో ఒకరికి ఏముండదు తెలుసా? దేవుని ప్రేమ ఉండాలి. కానీ ఈరోజు దేవుని ప్రేమ లేదండి. దేవుని ప్రేమ చల్లరిపోయింది సంఘంలో. ఒకరిలో ఒకరికి ప్రేమ అనేది లేకుండా కక్షలు, భేదాలు, కోపాలు, ద్వేషాలు, అసూయలు, మత్తతులు పెరిగిపోయి ఏమండి అదే భక్తి అనుకొని మనుషులు జీవిస్తున్నారు. కానీ ఏ సంఘములోనైతే దేవుని ప్రేమ ఉండదో ఆ సంఘములో ఎవరు లేరని అర్థం తెలుసా? దేవుడు లేడని అర్థం. ఎందుకో తెలుసా? దేవుడు ఏమై ఉన్నాడు తెలుసా? ప్రేమయై ఉన్నాడు. ఆ ప్రేమ అందరికీ పంచాడు గనుక మనందరిలో కూడా ఏముండాలో తెలుసా? దేవుని ప్రేమ ఉండాలి. కక్షలు ఉండకూడదు, భేదాభిప్రాయాలు ఉండకూడదు, తేడాలను ఉండకూడదు. దేవుని ప్రేమ ప్రతి ఒక్కరిలో వెలిగింపబడునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడు దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మన ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచి ఉండును, ఆయన ప్రేమయందు మనయందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయనను నిలిచి ఉన్నవారమని ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. ఏలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. హల్లెలూయా! ఇక్కడ చూడండి, యోహాను గారు రాసిన మాట ఏమిటో తెలుసా? ఈ యోహాను గారు ఏ పత్రిక రాసినా ప్రేమ గురించే ఎక్కువ రాశాడు. ఎందుకు రాశాడు ప్రేమ గురించి అంటే, మనుషుల్లో ఏముండాలని దేవుడు కోరుకున్నాడు? ప్రేమ. ఈ ప్రేమ దేవుడు పెట్టిన ఒక ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా పాటించవలసిందే. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా పాటించాల్సిందే, కానీ దాన్ని మనము పాటించుకోకుండా ఉండకూడదండి. సంఘంలో కొంతమంది పాటించరు. అందుకే యేసుప్రభు వారు అంటాడు కదా, నేను ఈ రాకళ్ళు వచ్చేటప్పుడు అంత్య దినముల యందు అక్రమం విస్తరించట చేత మనుషుల్లో ఏం చల్లారుతుందంట? ప్రేమ చల్లారిపోయిందంట. ఎందుకో తెలుసో? మనుషులను చూసినప్పుడు ఆ వారిలో అక్రమం ఎప్పుడైతే కనబడుతుందో మనుషుల్లో ఏమైపోతుందంటే ప్రేమ అనేది చల్లారిపోతుంది. సంఘంలోనే కాదండి ప్రేమ చల్లారిపోయింది, కుటుంబంలో కూడా ప్రేమ లేదు, భార్య భర్తల మధ్య కూడా ప్రేమ లేదు, అన్నదమ్ముల మధ్య కూడా ప్రేమ లేదు, తల్లిదండ్రుల పిల్లల మధ్య కూడా ఏమైపోయింది? ప్రేమ చల్లారిపోయిందండి. ఒకరంటే ఒకరు కక్షలు, ఒకరంటే ఒకరు పడని జీవితం, ఒకరంటే ఒకరు భేదాలు పెట్టుకొని ఏమైపోతున్నారో తెలుసండి? దేవుడు చూపిన ప్రేమను మర్చిపోయి మనుషులు పశుల్లాగా తయారైపోయి ఒకరినొకరిని చంపుకునే రోజులు ఇవి, ఒకరినొకరిని హింసించుకునే రోజులు ఇవి.
కాబట్టి దేవుని ప్రేమ ఎవరిలో ఉంటుందో వారు ఎప్పుడు సంఘాన్ని ప్రేమిస్తారు, ఒకరి మీద ఒకరిను ఇష్టంగా ప్రేమిస్తారు. ఆఖరికి దేవుడు చూడండి, యేసు ప్రభు ఆయన ప్రేమ మనం చూస్తాం కదా. ఆయన శత్రువులను ప్రేమించాడు, రోగులను ప్రేమించాడు, ఇంకా ఈ లోకంలో ప్రతి ఒక్క పనికిరాని వారిని కూడా దేవుడు ప్రేమించాడా లేదా? ప్రేమించాడండి. ఆ ప్రేమ మన యందు ఉండాలని దేవుడు కోరుకుంటాడు. నాలో, మనలో, మనందరిలో ఏముండదు తెలుసా? దేవుని ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఏం చేయాలి తెలుసా? ఒకరి మీద ఒకరు చూపించుకోవాలి. చూపించుకోవడం కాదు, ఏం చేయాలి? పంచుకోవాలంట, పంచిపెట్టాలి. ప్రేమ పంచిపెట్టడం తెలుసా లేదా? తెలుసా లేదండి? తెలుసా? పంచిపెట్టడం అంటే ఆ మధ్య ఒక షాప్, కిరాణా షాప్ ఓపెన్ చేస్తే నన్ను ఓపెన్ చేయడానికి తీసుకుని వెళ్ళారు. ఆ రిబ్బన్ కట్ చేసిన తర్వాత వచ్చిన వారందరికీ ఏం పెట్టారు? కారాలు బురుగులు పెట్టి ఒక్కొక్కరు పంచిపెట్టారు. తీసుకో నీకింత అంటే. ప్రేమను కూడా మనం ఏం చేయాలంటే ఒక్కొక్కరికి మీద చూపాలి. ఆయనకి నాకు పడడండి, ఆ వ్యక్తితో నేను మాట్లాడనండి అని ఇట్లాంటి భేదాభిప్రాయాలు మనకు ఉండకూడదు. మన జీవితం ఏమిటంటే మరణ అంతం వరకు అవతల వ్యక్తి నీకు శత్రువై ఉండొచ్చు, అవతల వ్యక్తి నీకు ఏమైనా హాని చేసేవాడే ఉండొచ్చు, అయినా మనం ఏం చూపాలి? వారి మీద దేవుని ప్రేమ చూపాలి. ఆ ప్రేమ ఎంతవరకు అంటే మరణ అంతం వరకు మనం ప్రేమ చూపగలిగితే ఆ ప్రేమ ఏం చేస్తుందంటే అందరిలో కలపాలి. మనం పంచిపెట్టినప్పుడే మరింతగా సంఘము బలపడుతుంది, మరింత సంఘాన్ని దేవుడు ముందుకు నడిపించునుగాక. అక్కడే 20వ వచనం చదవండి. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు ఏమవుతాడంట? అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తాడు? దేవుని ప్రేమించిన వాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. చూడండి ఎంత మంచి మాట అంటాడు కదా యోహాను గారు. మరి ఏమంటాడు? ఎవడైనను నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పుకునే ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తున్నాడు. నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటున్నావు కదా, అయితే సహోదరుని కూడా నువ్వేం చేయాలి? ప్రేమించాలంట. మరి దేవుని ప్రేమిస్తున్నానని చెప్తున్నావే, దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి నీ సంఘానికి వచ్చిన సహోదరుని నువ్వు ద్వేషిస్తే అప్పుడు నీవు నిజమా అబద్ధమా? నీ ప్రేమ నిజమైందా అబద్ధమైందా? అబద్ధం అవుతుంది. కనుక దేవుని ప్రేమించే ప్రతి వాడు తన పొరుగు వారిని కూడా ఏం చేయాలంట? ప్రేమించాలంట. దేవుని ప్రేమించే ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేయాలంట? తన ఒకరి మీద ఒకరికి ఏం చూపించాలి? దేవుని ప్రేమ చూపించాలంట. అప్పుడే మనలో మరింత సంఘములో వృద్ధి కలుగుతుంది, మరింతగా సంఘము బలపడుతుంది, మరింతగా ఆత్మీయుల్లో వర్ధిల్లుతుంది. అప్పుడు దేవుడు ఆ సంఘాన్ని చూసినటువంటి దేవుడు, ఈ సంఘములో నా ప్రేమ ఉంది, ఈ సంఘములో నా దేవుని ప్రేమ ఉంది, నా ఆజ్ఞని పాటిస్తారని చెప్పి మరింతగా సంఘానికి దేవుడు తోడే ఉండి ముందుకు నడిపించబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. కానీ ఒక సంఘాన్ని గురించి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఏ సంఘము? ఎఫెసు సంఘం గురించే చెప్పాడు. చదవండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3-4 వచనం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలియలేదని నెరుగుదును, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటాడు. ఎఫెసు సంఘాన్ని గురించి దేవుడు చెప్పిన మాట. ఎఫెసు సంఘమా, నీ మొదటి ప్రేమ ఎక్కడ? నీ మొదటి ప్రేమలో నీ చూపించట్లేదే, ప్రేమలో చల్లారిపోయావు. ప్రారంభంలో ఉన్న ప్రేమ ఏమైపోయింది? ప్రారంభంలో ఉన్న నీ ప్రేమ ఇప్పుడు కనబడట్లేదే, అందుకే నీ మీద ఒకటి తప్పు మోపవలసి ఉంది అంటాడు. మొదటి ప్రేమ కొంతమందికి లేదు. చూడండి, మొదట్లో అబ్బా మంచి ప్రేమ, ఏం ప్రేమ కండి, భలే ప్రేమలు ఉంటాయి కదా మొదటి ప్రేమ. కానీ రాను ప్రేమ ఏమైపోతుంది? మనుషుల్లో చల్లారిపోతుంది. అందుకే మొదటిగా ఎంత ప్రేమించావో సంఘాన్ని కావచ్చు, సేవకుని కావచ్చు, ఎదుటివారిని కావచ్చు, శత్రువులను కూడా కావచ్చు, నీవెంత బాగా ప్రేమించావో అదే మొదటి ప్రేమ అంతం వరకు నీలో ఉండాలి. ఆ ప్రేమ లేకపోతే సంఘము బలపరచబడదు, ప్రేమ లేకపోతే సంఘం మరింతగా వృద్ధి చెందదు. కాబట్టి
ఒకరికొకరికి ఏముండాలి? సంఘంలో ఒకరికొకరికి ఏముండాలి? దేవుని ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ నిత్యం వెలుగుతూ ఉండునుగాక. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు, మీరును ఒకరినొకరు ప్రేమించుటకు. సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కర్లేదు, మీరును ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. చూడండి, సంఘములో సహోదర ప్రేమ. సహోదర ప్రేమ అంటే, సహోదరులు అంటే ఎవరు? మనకు తోడబుట్టిన వాళ్ళోటేనా సహోదరులు? మనకు తోడబుట్టిన అక్క చెల్లెళ్ళోటేనా మనకు సహోదరులు? కాదండి. యేసు రక్తం ద్వారా ఎవరైతే కడగబడ్డారో, ఎందరైతే కడగబడ్డారో, సంఘంలో ఒకరికొకరు ఎక్కడో పుట్టాం, ఎక్కడో ఉన్నాం, అయితే మనమందరం ఒకే సంఘంలో ఉన్నాం. మనమందరం కూడా యేసు రక్తంతో కడగబడిన మనమందరం కూడా ఏమై ఉన్నాం తెలుసా? సహోదరులము. అందరూ కూడా మార్చబడతాం కనుక మనమందరము ఒకే అన్నదమ్ములము, ఒకే అక్క చెల్లెల్లాగా ఉండాలి. ఒకే అవయవములాగా మనం ఉండి ఒకరికొకరిలో ఏముండాలి తెలుసా? ఎప్పుడు దేవుని ప్రేమ ఉండాలండి. ఆ సంఘం రాకళ్ళు ఎత్తబడునుగాక. ఎఫెసు సంఘాన్ని గురించి చెప్పినట్లుగా మన సంఘాన్ని గురించి చెప్పకూడదు. ఏమని? ఈ సంఘాన్ని చూసానా, సంఘంలో ప్రేమ లేదని దేవుడు ఎప్పుడు అనకూడదండి. అబ్బాయి, ఈ సంఘం చిన్న సంఘమైనా ఈ సంఘంలో ఎవరి ప్రేమ ఉంది? దేవుని ప్రేమ ఉంది. ఉన్న 10 మంది అయినా ఏముంది వీళ్ళో? దేవుని ప్రేమ ఉందని చెప్పుకునే కాలం రావాలి. చెప్పుకునే ఆ సాక్ష్యము ప్రజలందరూ కూడా పుట్టించాలి. ఆ విధంగా సంఘాన్ని దేవుడు మార్చునుగాక. రెండో మాట చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం. ప్రార్థన చేయుటకు మీకు సవకవకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయములను సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకడు ఎడబాయుకుడి. మీరు మనసు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధించకుండానట్లు తిరిగి కలుసుకొనుండి. గట్టిగా హల్లేలూయా చెప్పండి. ఇక్కడ మీరు తర్వాత అధ్యాయం అంతా మీరు చదువుకోండి. పౌలు గారు భార్య భర్తల విషయమే చెప్పాడు. అక్కడ ఎవరి గురించి? భార్య భర్తలకు చెప్పాడు. అంటే ఏమై, మీరు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లకి శరీర కోరికలు ఉంటాయి, ఇవన్నీ కూడా చెప్పాడు. అయితే మీరు ఏం చేయాలి తెలుసు? అక్కడ మీరు ఒకరికొకరు ఏం చేయాలంటే, ఒకళ్ళ మనసు నిలపకపోతే మీరు ఎడబాయకూడదు. మనసు నిలపకపోతే ఏం చేయాలి? తిరిగి కలుసుకునండి అంటాడు. దాని అర్థం ఏమిటంటే, సంఘములో ఒకరికొకరు ఏమయ్యే ఎట్లా ఉండాలంటే, ఒకరికొకరు కలిసిమెలిసి ఉండాలి. ఎట్లుండాలంట? కలిసిమెలిసి దేనికి సూచన అంటే ఐక్యతకు సూచన. అయితే ఇప్పుడు సంఘంలో ఒకరిలో ఒకరికి ఏముండాలి? ఐక్యత. ఏముండాలి చెప్పండి, అందరూ చెప్పండి. ఏముండాలి? ఐక్యత. మనం చదువుకునేటప్పుడు మనకు టీచర్లు నేర్పిస్తారు కదా, ఐకమత్యమే మహాబలం అంటారు. ఐకమత్యం. ఇప్పుడు ఐకమత్యం అంటే అర్థం ఏమిటి తెలుసా? ఇప్పుడు చేతులు ఉన్నాయి లేదా? ఉన్నాయా? ఈ చేతికి ఎన్నేళ్ళు ఉన్నాయి? ఒక్కొక్క చేతికి ఎన్నేళ్ళు ఉన్నాయి? 5 ఉన్నాయా? 5 ఏళ్ళు కలిపితే ఎన్ని ఏళ్ళు మొత్తం? 10 కదా. ఇప్పుడు మనం అన్నం తినేదేమో ఈ చెయ్యి, మిగిలిన పని చేసేదేమో ఈ చెయ్యి కదా. మరి అయితే ఒకటి ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏమిటంటే, ఈ ఏళ్ళు ఉన్నాయి, ఈ వ్రేళ్ళు, ఈ చేతికున్న ఈ వ్రేళ్ళలో ఏముందో తెలుసా? ఏముంది ఇక్కడ? అందరు ఇట్లానండి, ఈ చేతి పెట్టుకుని ఇట్లానండి. ఏముంది ఇక్కడ? ఐక్యత ఉందా లేదా? అంటే ఇప్పుడు ఈ 5 వేళ్లలో ఏ వేలు పోయినా ఈ 4 వేలు చూడండి ఒకసారి, అప్పుడున్నంత అనుబంధం వస్తుందా? పోనీ ఈ 2 చూసుకొని 3 ఆటలతో కలుపుకోండి, ఈ మూడు ఆటలతో తింటారా? ఇప్పుడు ఇది చూడండి. అంటే నేను అంటాను, ఈ 5 వ్రేళ్లలో ఏ వ్రేలు పోయినా ఏమి లేదు దాంట్లో కదా. ఈ 5 వ్రేళ్ళు ఉంటేనే మనము తృప్తిగా భోంచగలుగుతాం, తృప్తిగా బతకగలుగుతాం. ఈ 5 వ్రేళ్లలో ఒక్క వ్రేలు పోయినా మనకి ఏముండదు తెలుసా? నెమ్మది ఉండదు, సమాధానం ఉండదండి. అలాగే సంఘములో కూడా అయితే దేవుడు కూడా ఏం చేశాడు తెలుసా? 5-4 మినిస్ట్రీ ఒకటి పెట్టాడు తెలుసా? ఏం తెలుసా? ఒకటి, ఈ 5 వేలు దేనికి సాదృశ్యం అంటే,
ఒకటి ఉపదేశకులకు సాదృశ్యం, రెండవది కాపరులకు సాదృశ్యం, మూడవది అపోస్తలులకు సాదృశ్యం, నాలుగవది సేవకులకి సాదృశ్యం, ఐదవది ఏమిటో తెలుసా, సువార్తికులకి సాదృశ్యం. ఈ ఐదుగురు లేకపోతే కూడా దేవుని పని భూమి మీద జరగదు. సువార్తికుని పని సువార్తికుడు చేయాలి, కాపరి పని కాపరి చేయాలి, ప్రవక్తల పని ప్రవక్తలు చేయాలి, అపోస్తుల పని అపోస్తులు చేయాలి. ఎవరు చేయవలసిన పని వారు చేయాలి. కానీ సంఘములో ఈ 5 రకాల సువార్తలు వినబడాలి. అప్పుడు మరింతగా సంఘం ఏమవుతుంది, ఐక్యత కలుగుతుంది. హల్లెలూయా చెప్పండి. ఈరోజు సంఘములో ఐక్యత లేదు. ఒకరంటే ఒకరు కలిసిమెలిసి ఉండరు. ఆమెకు పాటిస్తే ఈమెకు కోపం, ఈయనకు పాటిస్తే ఆయనకు కోపం. ఉన్నాయి లేదు సంఘాల్లో. కానీ దేవుడి దేవుళ్ళ మన సంఘములు ఇట్లాంటి భేదాలేం లేవనుకోండి. దాన్ని బట్టి నేను రోజు దేవుని స్తుతిస్తున్నాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఉన్న మన చిన్న సంఘమైనా ఎవరికేమి విభేదాలు లేవు, ఎవరికేమి గొడవలు లేవు, ఎవరేమీ భేదాభిప్రాయాలు లేవు. బయట వాళ్ళ సంగతి నేను చెప్తున్నా. కానీ కొందరు చూడండి, ఎప్పుడు చూసినా ఈ ఐక్యత ఉండదు. ఐక్యత లేని సంఘం ఎప్పుడు బలపడదు. ఐక్యత లేని సంఘం ఎప్పుడు ముందుకు నడిపింపబడలేదు. కానీ దేవుని బిడ్డలారా, సంఘంలో ఒకరికి ఏముండాలి తెలుసు, ఎప్పుడు ఐక్యత అనే భావం ఉండాలండి. ఎవరు పాట పాడినా నేను పాడినట్టే అనుకోవాలి, ఎవరు ప్రార్థన చేసినా నేను చేసినట్టే అనుకోవాలి, ఎవరు పరిచర్య చేసినా అట్లా అనుకొని మరి ఇంట్లో ఉండకూడదు. పరిచర్య చేసేటప్పుడు పరిచర్య చేయాలి. దేవుడు మనకిచ్చిన ప్రతి ఒక్క అర్హత విషయాలలో మనం ఏం చేయాలి తెలుసు, అందరూ కూడా కలిసిమెలిసి సంఘంలో ఉండాలి. మనమందరం ఎవరు పని చేయాలి చెప్పండి, మనమందరం ఎవరు పని చేయాలి, దేవుని పని చేయాలి. మనం చేస్తున్న పని ఎవరిదో తెలుసా, నాదొక్కరిది కాదు, మీదొక్కరిది కాదు. మనమందరము కలిసిమెలిసి ఎవరు పని చేయాలి ఇప్పుడు, అదే మనందరి మీద పెట్టిన భుజముల మీద పెట్టిన దేవుడు భారం. ఆ భారం ఏమిటి తెలుసా, సంఘం అనే భారం పెట్టాడు. ఇది ఒకరు మోయలేరు, కానీ నలుగురు 4 రకాలుగా మోస్తే సంఘం బలపడుతుంది. ఇది కూడా ఈ సంఘాన్ని నడిపించేటప్పుడు మోసేటప్పుడు కూడా ఏముండాలి తెలుసా, మనకి కక్షలు ఉండకూడదు, భేదాలు ఉండకూడదు, విరోధాలు ఉండకూడదు. ఏముండదు తెలుసా, ఒకరంటే ఒకరికి ఏముండదు తెలుసా, ఐక్యత. 133వ కీర్తన 1వ వచనంలో ఏమంటాడు కీర్తనకారుడు, చదవండి. సహోదరులారా, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. చూడండి ఇక్కడ ఎంత మాట రాశాడు కదా ఆయన. యాత్ర కీర్తన దావీదు రాసిన మాట. దావీదు మోషే గురించి అహరోను గురించి చెప్పాడు. ఈ అహరోనులో మోషేలో ఉన్న ఐక్యత గురించి చెప్పాడు. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజల జనాంగాన్ని నడిపించడానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు తెలుసా, మోషేని ఏర్పరచుకున్నాడు. ఆయనకి తోడుగా ఇంకొకరిని ఎవరిని పెట్టాడు, అహరోను పెట్టాడు. ఈ అహరోను మోషే ఇద్దరు కూడా ఏం చేశారు తెలుసా, ఐగుప్తు దేశానికి వెళ్ళి ఇద్దరు ఐకమత్యం మీద ఒకే మాట మీద ఉండి ప్రజలందరినీ కూడా విడిపించుకుంటూ వచ్చారు లేదా వచ్చారు లేదు. మోషే ఒక మాట మీద ఉంటే అహరోను ఇంకొక మాట మీద ఉండడా? మోషే ఏమో చెప్పాడో అహరోను కూడా అదే పాటించాడు. అహరోను ఏ మాట అంటే చెప్పాడో మోషే కూడా ఆ మాటనే. అంటే వాళ్ళిద్దరు ఐక్యత చూడండి, మోషే అహరోనులో ఉండే ఐక్యత చూడండి. ఆ ఐక్యత ఎంతో దృఢపడింది. అందుకే ఈ మాట అంటాడు, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంతో మనోహరం కదా. ఐక్యత ఉన్న చోట సాతాను ఉండడు, ఐక్యత ఉన్న చోట దుష్టుడు రాడండి. ఐక్యత ఉన్న చోట ఏముంటుంది తెలుసా, దేవుని శక్తి ఉంటుంది. ఐక్యత ఉన్న చోట ఎవరినైనా ఓడించగలిగిన శక్తి ఉంటుంది. ఒకరికి చూడండి, ఇద్దరికి చూడండి. అందుకే యేసుప్రభు వారు ఏం చేశాడు, యేసుప్రభు ఉన్న దినాల్లో గ్రామాలకి సువార్త ప్రకటించడానికి శిష్యులను ఏర్పాటు చేసుకొని పంపించేటప్పుడు మీరు ఒకరే వెళ్ళండి అన్నాడా? ఏమన్నాడు తెలుసా, మీరు వెళ్ళండి, ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఇద్దరుగా వెళ్ళండి అన్నాడు. ఇద్దరికి దేనికి సాదృశ్యం అంటే ఐక్యతకు సాదృశ్యం. అందుకే ప్రసంగ గ్రంథం మీరు తర్వాత చదువుకోండి. మీరు ఇద్దరిగా వెళితే ఒకడు పడిపోయినా ఇంకొకడు తిరిగి లేపుతాడు, ఒకరు పడిపోయినా ఇంకొకరు తిరిగి లేపుతాడు. నేను ఒక్కనే చేస్తానంటే అవుతుందా?
కాదండి. కాబట్టి సంఘం అనేది కూడా ఒకరికొకరికి ఏముండదు తెలుసా? ఎప్పుడు ఐక్యత ఉండాలి. పరిమళ తైలము అంటే అర్థం ఏమిటంటే సువాసన. పరిమళ తైలం అంటే అర్థం ఏమిటి? సువాసన. అంటే సువాసనకి దేనికి సాదృశ్యం అంటే మంచి పేరుకు సాదృశ్యం. పలానా సంఘం అండి ఐక్యమత్యం, పలానా సంఘములోనండి ఐక్యమత్యం కలిగి ఉన్నారండి, ఉన్న కొద్ది మందినైనా దేవుని పని ఐక్యమత్యంతో చేసుకుంటూ వెళ్తారండి అనే భావము మన అందరిలో వచ్చినప్పుడు 10 మందిలకు ఆ సువాసన వినపడుతుంది. వినపడదా? వినపడేదేమే కాదు, వారు ముక్కు ద్వారా ఆ సువాసన పీల్చుకున్నప్పుడు అబ్బా సంఘం అంటే ఇదండి, సంఘం అంటే ఇట్లా ఉండాలని వాళ్ళు అనుకుంటారు. ఆ విధంగా నడుస్తారు, ఆ విధంగా జీవించగలుగుతారు, ఆ విధంగా దేవుని పని మరింతగా తోడ్పడి ముందుకు వెళతారు. అది సంఘములో ఐక్యత. అలాంటి ఐక్యత ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఈ ఐక్యత ఎక్కడ విడిపోతుంది తెలుసా? ఐక్యత ఎక్కడ విడిపోతుంది తెలుసా? అది ఉన్న 4 అయినా 10 మంది అయినా 100 మంది అయినా ఈ ఐక్యత ఎక్కడ విడిపోతుందంటే ఆదికాండం 13వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. వారు కలిసి పోయెను, వారు ఆస్తి కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును ఏం పుట్టిందంట? చూడండి, కలహము. ఒకప్పుడు ఈ అబ్రహాం ఎవరు, ఈ లోతు ఎవరు? అబ్రహాం అన్న కుమారుడే కదా లోతు. అంటే అబ్రహాంకి ఏమవుతాడు ఇప్పుడు? అబ్రహాంకి ఏమవుతాడు? లోతు కొడుకే. ఒకే అన్నదమ్ముల పిల్లలే. ఈ అబ్రహాము కాపర్లు ఉన్నారు, లోతు కాపర్లు కూడా ఉన్నారు. ఆ దినాల్లో పశువుల కాపర్లు. ఒకప్పుడు ఏమి లేదు అబ్రహాముకి లోతుకి, కానీ దేవుడు ఏం చేశాడు? వారికి చిన్న స్థితి నుంచి పై స్థితికి తీసుకొని వచ్చాడు. చిన్న ఆస్తి నుంచి పై ఆస్తి వారు పొందుకొని రోజు ఆశీర్వదింపబడి ఏమండి మొదటి స్థితి కంటే మరింతగా వృద్ధి చెంది ఆస్తిలోనూ సరే పేరులోనూ సరే బహుగా ఆస్తిని సంపాదించుకొని లోతు ఈ అబ్రహాము వీరందరూ కూడా కలిసి మెలిసి ఉన్నారు ఒక చోట. అబ్రహాము లోతు బాగానే ఉన్నారు, కానీ వారిద్దరికి గొడవ పెట్టింది ఎవరు? పశువుల కాపర్లు. అంటే కొన్ని కుటుంబాల్లో కూడా చూడండి, భార్య భర్తలు బాగా ఐక్యమత్యం ఉంటారు, ఎవరో ఒకరు మధ్యందరూ ఏం పెడుతుంటారు? చిచ్చు పెడుతుంటారు. అన్నదమ్ములు బాగానే ఉంటారు, ఎవరో ఒకరు మధ్యందరూ ఏం పెడుతుంటారు? చిచ్చు పెడుతుంటారు. సంఘం బాగానే ఉంటుంది, సంఘానికి వచ్చే విశ్వాసులు అందరూ బాగుంటారు, బయట వాళ్ళు ఎవరో ఒకరు ఏం పెడుతుంటారు? చిచ్చు అంటే కలహము. కొందరికి కలహం అంటే జీర్ణించుకోలేని స్థితి. ఒకరు బాగుపడితే ఇంకొకరికి ఏమొస్తుంది? అసూయ. ఇప్పుడు అబ్రహాము లోతు ఇద్దరు తండ్రి కొడుకులు బాగానే ఉన్నారు, కానీ ఇద్దరు కలిసిమెలిసి ఉన్న వారిలో ఏం పుట్టిందో తెలుసా? ఈ పశువుల కాపర్లకి కలహం పుట్టింది. ఏం కలహం తెలుసా? ఆయన ఎప్పుడైనా ఆయనకేనా? ఎప్పుడు ఆయనేనా ముందు, మేం కాదా? అంటే సంఘాల్లో కూడా ఇట్లాంటి విభేదాలు కూడా కొన్ని సంఘాల్లో వస్తాయి. అలాంటి సంఘాల్లో వచ్చినప్పుడు 100 మందిలో 99 మంది బాగా ఆత్మీయంగా ఉన్న ఒక్కరు బాగలేకుంటే చాలు, ఆ సంఘం అంతా ఏమైపోతుందండి? కలహాలు రేపుకొని సంఘం అంతా విడిపోయే పరిస్థితికి వస్తుంది. ఏ సంఘంలో అయితే విడిపోయి కలహాలు రేపుతాయో ఆ సంఘంలో దేవుని ప్రేమ ఉంటుందా? ఆ సంఘంలో కలిసిమెలిసి ఉండే ఆ భావం ఉంటుందా? ఇప్పుడు పాలలో కూడా పాలు తాగుతారు లేదండి? తాగుతారు. ఈ పాలలోకి ఒక్క చుక్క విషయం కలపండి, ఇప్పుడు దాన్ని పాలు అంటారు, విషయం అంటారా? ఎన్ని పాలున్నా ఒక చుక్క విషయం కలిపితే ఏమైపోతుంది? పాలంతా విషయమే అంటారు, కానీ పాలంటారా? అన్నారు. అయితే సంఘములో కూడా ఒక పాలలాగా తెల్లగా మెరుస్తూ ఒక పరిశుద్ధంగా దేవుని ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఏ సంఘం అయితే ఉంటుందో ఒక్క కలహం జాలండి సంఘాన్ని పాడు చేయడానికి, ఒకరి అసూయ జాలండి సంఘాన్ని పాడు చేయడానికి. అందుకే అలాంటి కలహాలు మనకు రాకూడదు. ఇదంతా మనం చేసే పని దేవుని పని అనుకొని అందరు ఏం చేయాలి? కలిసిమెలిసి ఐక్యత కలిగి ఏం చేయాలి?
ఒకరికి ఒకరికి ఏముండాలి? ఐక్యత అనే భావం ఉండాలి. అందరు ఎవరు ఏం పని చేసినా సంఘంలో మేమందరం చేసినట్టే అనే భావము ఎప్పుడైతే సంఘంలో అందరికి వస్తుందో అప్పుడు సంఘం ఏమైపోతుంది? మరింతగా బలపడి మరింతగా సంఘం వృద్ధి చెందునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. కానీ ఈరోజు సంఘంలో ఐక్యత లేదండి, ఐక్యత లేదండి. ఐక్యత కోల్పోయి ఎవరికెవరో అయిపోయారు. ఎవరో నీది నీదే, నీ బతుకు మీ నీదే. కానీ ఇదంతా ఎవరు ఆలోచన తెలుసండి? సాతాను యొక్క ఆలోచన. ఎప్పుడు దేవుడు అందరిని కలపాలనుకుంటాడు, అందరినీ ఏకదాటి మీద ఉండాలనుకుంటాడు. కానీ ఈరోజు అన్నదమ్ములు ఎవరో తెలియదు, అక్క చెల్లెళ్ళు ఎవరో తెలియదు ఎవరు. కానీ ఒకటి నేను చెప్పే మాట ఏమిటంటే, మనకు తోడు పుట్టిన రక్త సంబంధికులైనా ఒకసారైనా దూరం అవుతారేమో, కానీ ఆత్మీయ బంధం మరింతగా దృఢపడుతుంది. ఆ ఆత్మీయ బంధమే మనమందరం ఎట్లుండాలి? సంఘంలో ఒకరికొకరికి ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఈ అబ్రహాము కాపర్లకి, లోతు కాపర్లకి ఆ కలహం పుట్టినట్లుగా మనలో ఏం పుట్టకూడదు? కలహాలు పుట్టకూడదు, భేదాలు రాకూడదు. మనమందరం దేవుని పని చేస్తున్నామని ఒకరిలో ఒకరికి ఐక్యత ఉండునుగాక, ఒకరికొకరు కలిసిమెలిసి జీవించుదురుగాక. మూడవది చిన్న మాట చదవండి, ముగిచ్చేస్తాను. మూడవది ఇంకా ఒకరికొకరికి ఏముండాలంటే, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఏం చేయాలంటే, ఇప్పుడు సంఘంలో ఒకరినొకరు ఇది ఉండాలి. సంఘంలో ఏముండాలంటే ఎప్పుడు ఒకరికొకరు ఆదరించుకునే గుణం కలిగి ఉండాలి. ఇప్పుడు సంఘానికి అందరూ సంతోషంగా వస్తారా? కొందరు సంతోషంగా వస్తారు, కొందరు రోగాలతో వస్తారు, కొందరు బాధలతో వస్తారు, కొందరు ఇంకా ఇబ్బందుల్లో వస్తారు. మనుషులు అనేక రకరకాల దుఃఖాల్లో అనేక రకరకాలుగా వస్తుంటారు. కానీ వచ్చిన వారందరికీ ఏం చూపాలి? మనమందరము ఆదరణ. ఏం చూపాలండి? ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఒకరి సుఖముల యందు ఒకరి దుఃఖముల యందు ఏముంచుకోవాలి? ఏం చూపాలి? ఒకరికొకరి ఆదరణ చూపాలి, ఆదరించాలి. కానీ ఆదరించే వాళ్ళు లేరు సంఘములో. ఇంకా 4 మాటలు మాట్లాడి, లేనిది ఉన్నట్లు ఉన్నింది లేని మాట్లాడి ఏం చేస్తుంటారు? మనుషుల్ని కృంగదీస్తుంటారు. సంఘానికి వచ్చేవాళ్ళు కూడా సంఘములో ఆదరణ లేకపోతే ఇంక సంఘానికి వచ్చి కూడా ఏం ప్రయోజనం అంటారనరా? దేవుని బిడ్డలారా, ఉన్న కొద్ది మందులైన ఏముండాలి తెలుసా? సంఘాన్ని ఆదరించే గుణం కలిగి మనం ఉండాలండి. ఒకరికొకరు ఆదరించుకోవాలి. ఎప్పుడు ఆదరించుకోవాలి తెలుసా? అక్కడే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనినొకడు క్షేమవృద్ధి కలగజేయుడి అంటాడు. ఏమిటో తెలుసా? అదే పౌలు గారు తెస్సలోని సంఘానికి రాస్తే ఏమంటాడు తెలుసా? మీరు ఒకరినొకడు ఆదరించుకునండి, ఒకరినొకరు ధైర్యం చెప్పుకోండి, ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలగజేసుకోండి. అట్లాంటి మనసు మనకు కలిగి ఉండాలి. కానీ ఈరోజు ఆదరణ కరువైపోయింది సంఘంలో. సేవకుడు మాత్రమే ఆదరిస్తాడు, కానీ ఒకరికొకరు ఇంకా ఆదివారం వస్తే ఆదివారం మొక్కలు చూసుకుంటాం. మిగిలిన దినాల్లో ఆ వ్యక్తి ఏం బాధలో ఉండడా, కష్టాల్లో ఉండడా, ఇన్ని రోజుల నుంచి సంఘానికి రాలేదే, ఏమైపోయాడు, ఆమె పరిస్థితి ఏమైపోయింది, ఆయన పరిస్థితి ఏమైపోయాడు, ఆ కుటుంబం పరిస్థితి ఏమైపోయింది. బాగానే క్రమంగా మందిరానికి వచ్చేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ప్రార్థన చేసుకునేవాళ్ళు, దేవుని పరిచర్య చేసేవారు, మరి ఇప్పుడు అకస్మాత్తుగా సంఘానికి రావట్లేదే, మరి ఏమైపోయారో, ఎంత బాధల్లో ఉన్నారని ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారా? వాళ్ళు రాకుంటే నాకేమి, వీళ్ళు రాకుంటే అనుకునే మనుషులండి, కాలం అండి ఇది. కానీ దేవుడు మనం అట్లా అనుకోలేదు. అట్లా అనుకునింటే ఈ లోకానికి కూడా దేవుడు రాడు. అందుకే యేసు ప్రభువారు ఎవరి కోసం వచ్చాడు తెలుసా? నశించిపోతున్న వారి కొరకు ఈ లోకానికి వెదికి రక్షించడానికి ఆయన మనిషి కుమారుడిగా. ఎవరు నశించిపోతున్నారు తెలుసా? బాధల్లో అనవసరమైన భారాన్ని మోసుకొని, ప్రయాసపడి పాప భారం మోసుకున్న సమస్త జనులారు నా యొద్దకు అనేక రకరకాల భారాలు మోసుకొని మనుషుడు కష్టాల్లో కన్నీళ్ళలో నలిగి నశించి కృంగిపోతున్నాడు. అట్లాంటి వాళ్ళని ఆదరించడానికి వచ్చాడు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. కానీ ఈరోజు మనకు ఆ ప్రేమ ఉండాలి కదా, ఆదరించే గుణం ఉండాలి కదా. ఎవరికైనా సంఘంలో రోగం వచ్చిందనుకోండి, లేదా కష్టాల్లో ఉన్నారనుకోండి, వెళ్ళి నువ్వు డబ్బు సాయం చేయొద్దు.
ఇంకోటి అమ్మి సాయం చేయొద్దు. కానీ మాట ఏం చేస్తుంది? మనిషిని ఏం చేస్తుందంట? ఆదరిస్తుంది. మరి నువ్వని చెప్పి ఏమో డబ్బు ఇవ్వాలనా అనేరు, ఏమైనా ఆస్తులంతలా అమ్మియాలనా? అది కాదండి. మనిషికి డబ్బు ఇస్తే ఆదరణ కలగవచ్చు, కానీ మనిషి యొక్క మాటే మనిషిని ఏం చేస్తుందండి? ధైర్యపరుస్తుంది. ఆ వ్యక్తి చావు బతుకుల మధ్య ఉండి నేను చావాలి ఇదేం బతుకు అనుకున్న వ్యక్తి కూడా మన మాట ఏం చేస్తుంది? ఆ మనిషిని మళ్ళా బతికిస్తుందండి. అట్లాంటి ఆదరణ ప్రతి సంఘములో ఒకరికొకరిలో ఉండునుగాక. విలాప వాక్యములు 1వ అధ్యాయం 17వ వచనం అంట, ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుతున్నారు అంటది. ఇక్కడ చూడండి, ఆదరించువారు లేక సియోను ఏం చేసిందంట? చేతులు చాపిందంట. సియోన్ అంటే ఎవరు చెప్పండి? సియోన్ అంటే ఎవరు? సియోన్ అంటే తెలుదా? సియోన్ అంటే సంఘం అని. సియోన్ అంటే ఎవరండి? సంఘము కొన్నిసార్లు ఏ మనుషుడు ఆదరిస్తాడోనని చేతులు చాపుకుంటుంటుంది సంఘము దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కదా. ఈ సంఘం ఎప్పుడు చేతులు చాపుతుందంట. ఎవరి కొరకు తెలుసా? ఎవరు నన్ను ఆదరిస్తారు అంటే. సంఘములో కూడా కొన్ని అవసరతలు ఉండవండి. చేతులు చంపడం అంటే సంఘానికి కొదవై ఉండడం అని. సంఘాన్ని ఆదరించాలి మనము. ఎందుకంటే ఒక సంఘానికి వచ్చి సంఘములో బలపడి సంఘములో ప్రార్థన చేస్తూ సంఘములో మనం ఎంతో ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఉంటామో ఈ సంఘానికి కూడా ఆదరణ అవసరం. మనుషులు కూడా అనుకోవాలండి, పలానా సంఘానికి వెళితే ఏం దొరుకుతుంది మనకి? పలానా సంఘంలో రోగాలు బాగా అవుతాయి అనేది చూస్తారు, కానీ పలానా సంఘానికి వెళితే ఆదరణ కలుగుతుంది అనుకుంటారా? అది ఆదరణ ఉండి చూపించినప్పుడు ఎవరైనా తండోపు ప్రవాహం వచ్చినట్లుగా మనుషులు వస్తారంట. కానీ వచ్చిన వారిని మరింతగా గుల్లి మరి 4 మాటలు మాట్లాడితే వచ్చేవాడు కూడా ఏమైపోతాడంటే నిరాశ చెందుతారు. ఇబ్బందుల్లో పడిపోయి సంఘానికి రావాలన్న ఆసక్తి కూడా పుట్టక ఎక్కడికి వెళ్ళినా ఏమి లేదండి, ఇంకిల్లే శాశ్వతమని మరల లోకం పోయి పడిపోయే అవకాశం ఉందంటారా లేదంటారా? ఉందండి. కానీ మన సంఘములో ఎప్పుడైనా సరే అండి ఒకరినొకరు ఏం చేసుకోవాలి చెప్పండి? ఏం చేసుకోవాలి? ఆదరించుకోవాలండి. ఆదరించుకున్నప్పుడే ఆ సంఘము మరింతగా బలపడునుగాక, మరింతగా దేవుడు దీవించునుగాక. సంఘానికి ఎవరైనా కొత్తగా పాపములుండి మారి అప్పుడు కొత్తగా వచ్చారనుకోండి, ఈమెన ఈయన చూసినాంలే అనుకోరదంట. అమ్మా నువ్వు ఒకప్పుడు తెలుసో తెలియక తప్పు చేసావు, ఇక నుంచి అయినా నీ బ్రతుకును మార్చుకొని ఇక నుంచి నీతికి బలి. ఇది ఆదరించే మాట. ఇంకెవరైనా పురుషులు కానీ మందిరానికి వచ్చి కుటుంబం ఎవరైనా సరే వచ్చి మన మందిరానికి వచ్చినప్పుడు సంఘానికి వచ్చినప్పుడు వారిని మరింతగా ధైర్యపరిచి మరింతగా ఆత్మీయ మాటలు చెప్పి వారు మరింతగా దేవునిలో మనం ముందుకు నడిపించడమే మన బాధ్యత. అందుకని మనం ఎప్పుడు సంఘంలో తీర్పులు తీర్చకూడదంటండి. అందుకే ఆదరించాలంటే ఆదరించినప్పుడే మరింతగా సంఘములో ఒక్కొక్కరికి ఆదరణ కలుగుతుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనం చివరి మాట చదవండి. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారగునట్లు ఆయన మన శ్రమ అంతట్లో మమ్మును ఆదరించుచున్నాడు. చూడండి, యేసయ్య ఎంతోమందిని ఆదరించాడు. ఆ దినాల్లో బాధలలో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని, కన్నీళ్ళలో ఉన్నవారిని, ఇబ్బందులలో ఉన్నవారిని పరామర్శించాడు. వారు పిలవకపోయినా కూడా యేసు ప్రభువారు వారి ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించాడు, వారిని ఆదరించాడు. ఏ ఇబ్బందుల్లో ఉన్నారో అని యేసు ప్రభువారు కూడా 2 శిష్యులుగా ఏర్పాటు చేసి మీరు గ్రామాలకు వెళ్ళండి, ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏమని చెప్పాడు తెలుసా? మీరు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లోకే వెళ్ళమన్నాడా? బాగా సంతోషంగా ఆనందంగా ఉంటారు చూడండి, అట్లాంటి వాళ్ళు ఇంటికి వెళ్ళమన్నాడా? కాదు. ఇశ్రాయేలులు నశించి పోతున్న వారి యొద్దకి మీరు, అంటే ఆదరణ లేని వారి దగ్గరికి మీరు వెళ్ళి మీరు ఆదరించండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, అనేక వరాలు పొందుకొని మీరు వెళ్ళి వారిని బాగు చేయండి, వారిని ధైర్యపరచండి. ధైర్యం చెడిన వారిని ఏం చేయాలంట? మనుషులు
ధైర్యపరచాలంటండి. ఇది సంఘములో ఒకరికొకరికి ఏముండాలి? మూడవది ఏముండాలి? ఆదరణ ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆదరణ ఒకరికొకరు ఆదరణ ఉంటుందో ఆ సంఘము మరింతగా బలపడునుగాక. ఎన్ని మాటలు చెప్పాను? 3. పౌలు గారు అంటాడు, ఏమంటారు తెలుసా? ఏమంటాడు? మీరు ఒకరికొకరు అవయవములై ఉన్నారు కనుక ఒకరికొకడు సత్యము మాట్లాడుకునండి. అయితే సంఘములో ఒకరికొకరికి ఏముండాలి? విరోధం ఉండకూడదు, విభేదాలు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు. మరి ఏముండాలి ఒకరికొకరికి? మొదటి మాట, ఒకరికొకరికి ఏముండాలి? దేవుని ప్రేమ ఉండాలి. రెండవది, ఒకరికొకరికి ఏముండాలి? ఐక్యత అనే భావం ఉండాలి. మూడవది, ఒకరికొకరికి ఏముండాలి? ఆదరించుకునే గుణం కలిగి మనం ఉండాలి. ఏ సంఘములనైతే ఒకరికొకరికి దేవుని ప్రేమ ఉంటుందో, ఏ సంఘములనైతే ఒకరికొకరికి ఆదరణ ఉంటుందో, ఏ సంఘములో ఒకరికొకరికి ఐక్యత ఉంటుందో ఆ సంఘము రాకళ్ళు ఎత్తబడుతుంది. యుగ యుగములు దేవుని రాజ్యములో మనం అందరము స్వతంత్రించుకొని సూర్యుని వలె ప్రకాశించుదుముగాక. ఈ వాక్యం మీ అందరి హృదయంలో దేవుడు స్థిరపరచునుగాక. అందరు తల